న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. స్వర్ణ ఆంధ్ర 2047 విజన్లో భాగంగా జిల్లాలో నియోజకవర్గాల వారీగా 2024 నుండి 28-29 వరకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను మే 31 లోపల సిద్ధం చేయండి. ప్రణాళికలు సిద్ధం చేయడంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారులకు మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది తోడ్పాటు అందించండి. లక్ష్యాల సాధనకు స్వల్ప, దీర్ఘకాలిక కార్యాచరణ రూపొందించండి. జిల్లా కలెక్టర్, చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో 2024 నుండి 2028-29 వరకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయడంపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ జేసీ విద్యాధరి, డిఎఫ్ఓ భరణితో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందులో భాగంగా నియోజకవర్గాల స్థాయిలో కార్యాచరణ ప్రణాళికను నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తయారు చేసిన మే 31 లోపల సమర్పించాలని, కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయడంలో ప్రత్యేక అధికారులకు మండల స్థాయి అధికారులు మరియు సచివాలయ సిబ్బంది సహకారం అందించాలని ఆదేశించారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరాలతో కూడిన డాక్యుమెంట్ను తయారు చేసుకుని అందుకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుని పని చేయాలన్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక, వ్యవసాయ, ఉద్యాన, నైపుణ్య అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన మొదలగు రంగాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసే సమయంలో మండల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుని డాక్యుమెంట్ రూపంలో తయారు చేసి పరిపాలన సూచించారు. నియోజకవర్గ స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు, అవసరమైన అంశాలను జిల్లా స్థాయిలో తయారు చేసి ఫార్మేట్లో వివరంగా పూర్తించి పంపాలన్నారు. స్వల్ప మరియు దీర్ఘకాలిక ప్రణాళికను తయారు చేసి పంపాలని, సాధ్యమైనంత వరకు జిల్లా స్థాయిలో లక్ష్యాలను సాధించడానికి మంజూరు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందని, రాష్ట్ర స్థాయిలో పరిష్కరించే అంశాలను ఉన్నత అధికారులకు పంపడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి సిపిఓ సాంబశివారెడ్డి, జెడ్పీ సిఇఓ రవికుమార్ నాయుడు, పిఆర్ఆర్డబ్ల్యూ ఎస్ఎస్ఈలు చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్, డిఆర్డీఏ, డ్వామా, హౌసింగ్, ఐసిడిఎస్ పీడీలు శ్రీదేవి, రవికుమార్, గోపాల్ నాయక్, వెంకటేశ్వరి, జిల్లా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక మరియు పట్టు పరిశ్రమ శాఖల అధికారులు మురళీకృష్ణ, మధుసూదన్ రెడ్డి, ఆరిఫ్, శోభారాణి, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుధారాణి, జిల్లా